మంత్రి గారు పోలింగ్ ముగిసిన తర్వాత హింస రాజుకుంది. ఇది ఎవరి వైఫల్యం అంటారు? హింస రాజుకోవడం అనేది నిజంగా దురదృష్టకరం. ముఖ్యంగా ఎలక్షన్ సందర్భంగా కొన్ని గొడవలు సృష్టించాలని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఫ్యాక్షన్ జోన్లలో, ముఖ్యంగా ఫ్యాక్షన్ జోన్ అంటే తాడిపత్రి, మాచర్ల ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి. పల్నాడు ప్రాంతం కానీ అటు రాయలసీమ ప్రాంతం కానీ గతంలో కూడా ఫ్యాక్షన్ జోన్గా ఉండేది. కానీ మా హయాంలో మొత్తం పరిపాలన 5 సంవత్సరాల కాలంలో ఫ్యాక్షన్ అనే గొడవలు లేకుండా, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఒకసారి జరిగినాయి. ఖచ్చితంగా కొట్లాట్లు, లేకపోతే కర్రలతో కార్ల మీద దాడులు, మరి ప్రవోకింగ్ చర్యలు, బండలతో మనుషులను చంపాలని చూడటం, మరి ఇవన్నీ కూడా జరిగాయి. మీరు గమనించినట్టయితే అక్కడ తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న కుటుంబమే. అలాగే పెద్దారెడ్డి కుటుంబం కూడా ఫ్యాక్షన్లో బాధితులు, ప్లస్ అటాకింగ్లో కూడా వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే టు సర్వైవల్ అక్కడ 2 గ్రూపులు కూడా ఫ్యాక్షన్లో ఉన్నాయి. అదేవిధంగా మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రకాల ఎన్నికల్లో కూడా మొత్తం యునానిమస్గానో లేకపోతే మొత్తం సీట్లు గెలవడం అక్కడ జరిగిన క్రమంలో అక్కడ నాయకులు ఎవరు తెలుగుదేశం పార్టీకి దొరక్కపోతే 7 మర్డర్ కేసుల్లో, ముఖ్యంగా హత్య కేసుల్లో ఏవైతే నిందితుడిగా ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డి అనే వ్యక్తిని, ఎవరినైతే ఆ ఏరియాకి రాకూడదని గతంలో తడిపారుగా బయట ఉంచిన వ్యక్తిని టికెట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీకి ముందు నుంచే ఇన్ఛార్జిగా పెట్టిన తర్వాత గొడవలు జరిగిన క్రమంలో మళ్ళీ కొన్ని రోజులు దూరంగా పెట్టి ఎలక్షన్ టైంలో మళ్ళీ తిరిగి అతన్ని అక్కడ ప్రవేశపెట్టి ఎలక్షన్ ఉపన్యాసాల్లో చంద్రబాబు నాయుడు స్వయంగా అందరినీ పరిగెత్తిస్తాడు బ్రహ్మారెడ్డి అంటే. ఏదైనా చేసిన పనులు ఉంటే చెప్పుకోవాలి. మరి క్యాండిడేట్లు పరిగెత్తిస్తారు, ఒక్కొక్కళ్ళ లెక్కలు తేలుస్తారు, రెడ్ బుక్ పెట్టుకొని లోకేష్ తిరగడం, ఒక్కొక్కళ్ళ మీద కక్ష సాధింపు, మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పడం, కనీసం 12 కేసులు పెట్టి ఎవరైనా ఉంటేనే కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను గుర్తిస్తున్నానని లోకేష్ లాంటి వాళ్ళు చెప్పడం, ఇవన్నీ కూడా హింసని ప్రేరేపించే అవకాశాలున్న అంశాలుగా చూడాలి. ముఖ్యంగా ఓడిపోతున్న నైరాస్యంలో ఏదైతే పోలింగ్ బూతుల మీద దాడి చేశారో వాటి రిటాలియేషన్లో వైసీపీ నుంచి కూడా ప్రతిఘటన అనొచ్చు, లేకపోతే ఎదురు దాడులు అనొచ్చు, హింస జరిగిన మాట వాస్తవం. ముఖ్యంగా మమ్మల్ని ఎలా బ్లేమ్ చేస్తారు? ఇప్పుడు ఎవరైనా పార్టీల వాళ్ళు కొట్టుకున్నప్పుడు దాన్ని అదుపు చేయాల్సిన బాధ్యత సంబంధిత పోలీస్ అధికారుల మీద, అక్కడున్న అధికారుల మీద ఉంటుంది. ఎందుకంటే అధికారులు మొత్తం ఇంక్లూడింగ్ పోలీస్తో సహా, కలెక్టర్లతో సహా అందరూ ఎలక్షన్ కమిషన్ యొక్క పర్వ్యూలో ఉన్నారు, వాళ్ళ నిఘాలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అధికారాలు ఏముండవు, ఖచ్చితంగా కూడా నిలదీయాల్సి వస్తే ఈసీని నిలదీయాలి. అందుకే ఎలక్షన్ కమిషన్ సిఎస్ గారిని, డీజీపీ గారిని ఢిల్లీకి పిలిచి చివాట్లు పెట్టి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు, ఆ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్లను కూడా కొన్ని ముఖ్యంగా విమర్శలు చేయడం కూడా మనం చూసాం సిఈసి నుంచి.